నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీలో ఈ కార్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగాక దేశం మొత్తంలో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఏటీఎస్ వాళ్ళు, ఎన్ఐఏ అంతా కూడా ఇది తవ్వుతున్న కొద్దీ లింకు ఎక్కడికో దేశంలో పలు రాష్ట్రాల్లో అట్లాగే అంతర్జాతీయంగా కూడా మొత్తం దీని వెనుకున్న కుట్రదారులంతా కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే టర్కీ నుంచి చాలా పెద్ద ఎత్తున నడిచింది ప్లాన్. ఇదంతా కూడా వాళ్ళు ఒక యాప్ను ఒకటి క్రియేట్ చేశారు. టర్కీ హ్యాండ్లర్ దీని వెనుకున్నాడు. దీనికి కోడ్ నేమ్ కూడా ఒకాసా అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇదంతా కూడా ఈ ఇస్లామిక్ రాడికలైజేషన్ మొత్తం ఇది నడిచిందంతా కూడా అంకరా నుంచి, ఫ్రమ్ అంకరా టర్కీలో ఎన్క్రిప్టెడ్ సెషన్ యాప్ ద్వారా. సో అక్కడ క్లియర్గా పాకిస్తాన్ హస్తం బయటపడుతోంది, టర్కీ బయటపడుతోంది. వీళ్ళంతా చాలా పెద్దగా నెట్వర్క్ ఏర్పరచుకున్నారు. ఇండియాలో కూడా, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఈ టెర్రర్ మాడ్యూల్ అంతా కూడా బస్ట్ చేశారని చెప్పచ్చు. అట్లాగే హర్యానాలో, గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా, గుంటూరులో దీనికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 4 రాష్ట్రాల్లో ఈ రైడు నడిచింది, పట్టుకున్నారు, ఇంకా ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా ఆశ్చర్యకరం, ఎప్పుడో జరిగిన సంఘటనని టెర్రరిస్టులు అంత తొందరగా మర్చిపోతారనుకుంటానికి లేదు. ప్రతి క్షణం జాగ్రత్తగానే వ్యవహరించాలి భారతదేశ ప్రజలు. ఎందుకంటే 32 మొత్తం వీళ్ళు ప్లాన్ చేసింది 32 కారులో 3200 కేజీల అమ్మోనియం నైట్రేట్. ఆ 32 నెంబర్ ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగి 32 సంవత్సరాలు పూర్తవుతుంది. దానికి ప్రతీకారంగానే డిసెంబర్ 6 దేశ రాజధాని ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్లకి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికి 4 కార్లే దొరికినట్టుగా సమాచారము. ఇంకా 28 కార్లు, ఇవన్నీ ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు ఏంటి అన్నది పూర్తిగా మన ఇంటెలిజెన్స్ మొత్తం కూడా దేశం మొత్తం జల్లెడ పడుతున్నారు. దీని వెనక ఎంత కుట్ర ఉంది? ఈ మొత్తం కుట్రంతా కూడా ఒకే సెంటర్ పాయింట్ ఆల్ఫలా యూనివర్సిటీలో చదువుతున్న డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, అక్కడ వీళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా ప్లాన్ చేశారు. ఆశ్చర్యపోతుంది మొత్తం దేశమంతా కూడా వీళ్ళ ప్లానింగు, వీళ్ళ నెట్వర్క్ చూస్తే. ఎందుకంటే అందరూ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళే, ఎవ్వరు కూడా ఎక్కడ అనుమానం రాకుండా ఒకళ్ళు కలుసుకునే వాళ్ళు కాదు. అందరూ కూడా ఆ యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 13లో అక్కడే మాట్లాడుకునేవారు, ఎట్లా ఏంటి ఏం ప్లాన్ చేయాలని. మొత్తం కూడా 5 ఫేసుల్లో ప్లాన్ చేశారు వీళ్ళు టెర్రరిస్టులంతా కూడా. జైషీ మొహమ్మద్ వీళ్ళందరూ కలిసి, సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కలిసి కూడా పెద్ద ప్లాన్ చేశారు. ఒక డాక్టర్ మాడ్యూల్ అని చెప్పచ్చు. డిసెంబర్ 6 ఎట్లా బ్లాస్టులు చేయాలి ఏంటి. ఫేజ్ 1లో వీళ్ళు ఈ టెర్రర్ మాడ్యూల్ జైషీ మొహమ్మద్కి సంబంధించిన వాళ్ళు, అట్లాగే అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ AGUH, వీళ్ళిద్దరూ కలిసి ఒక టెర్రర్ మాడ్యూల్ని క్రియేట్ చేశారు ఫేజ్ 1లో. ఫేజ్ 2లో వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే రా మెటీరియల్ అంతా కూడా IEDలు, ఎక్స్ప్లోజివ్ డివైసెస్, IEDs అంతా కూడా అరేంజ్ చేసుకుంటాం, సమకూర్చుకుంటాం. నూర్ నుంచి, గురుగ్రామ్ నుంచి, హర్యానాలో, అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఈ మెటీరియల్స్ సమకూర్చుకుంటాం. ఫేజ్ 3 ఈ లేతల్ కెమికల్ IEDస్కి ఉపయోగించేవన్నీ కూడా తయారు చేయటము. ఆ తర్వాత టార్గెట్లో లొకేషన్స్లో ఏమేంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫేజ్ 4లో ఈ అసెంబుల్డ్గా తయారైన బాంబులన్నిటినీ కూడా ఈ టెర్రర్ డాక్టర్ మాడ్యూల్స్లో ఉన్న వాళ్ళందరికీ పంపించటం. ఫేజ్ 5 ఫైనల్ ఎగ్జిక్యూషన్. మొత్తం ఈ బాంబ్స్ అంతా కూడా ఈ ఢిల్లీలో డిసెంబర్ 6 నాడు సీరియల్ బ్లాస్ట్లు ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారో అక్కడికి పంపించటం. సో ఇదంతా కూడా ఫేజ్ 5లో ప్లాన్ చేశారు. అసలు ఈ అటాక్ ఇదంతా కూడా ఆగస్టులోనే ప్లాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 6 ఈ డేట్ని బాబ్రీ మసీద్కి కూల్చివేతకు ప్రతీకారంగా, అట్లాగే పుతిన్ భారతదేశ పర్యటన కూడా ఉంది డిసెంబర్ 5. ఈ రెండింటిని కలిపొచ్చే డేట్ కిందగా ప్లాన్ చేశారు సీరియల్ బ్లాస్ట్లకి. వీళ్ళంతా కూడా చాలా ప్రయత్నిస్తున్నారు మన ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ. కర్నూలుకు చెందిన ఒక మెయిన్ మన తెలుగు పర్సన్ అని చెప్పచ్చు. ఆయన జమ్మూ కాశ్మీర్లో
ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ ఫోర్సులకి సంబంధించిన వాటిలో పనిచేస్తున్నాడు. ఆయన ఒక పోస్టర్ని చూసి అనుమానపడి మొత్తం అంతా కూడా డీకోడ్ చేస్తే మొట్టమొదటిగా హర్యానాకు సంబంధించిన డాక్టర్స్ ఫరీదాబాద్ ఈ లింకులన్నీ బయటపడుతూ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ఉమర్ నబీ ఈ ఢిల్లీ బ్లాస్ట్కి కారణమైన అతన్ని పట్టుకునే లోపలే అతను సూసైడ్ బాంబు లేదా కార్ బ్లాస్ట్లో అమ్మోనియం నైట్రేట్తో పేల్చేసుకోనో ఏదైనా కూడా అతను ఒక్కటే మిస్ అయ్యాడు. 13 మంది చావుకు కారణమయ్యాడు. పూర్తిగా 3200 కేజీల్లో ప్రస్తుతానికి అందరూ చెప్తున్నది 2900 కేజీలు పట్టుకున్నారని. ఇంకా 300 కేజీల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ దాచారు వీళ్ళు, ఎక్కడెక్కడ ఏ కారులో ప్లేస్ చేశారనేది బయటికి రావాల్సింది ఉంది. ఇందులో పనిచేస్తున్న వాళ్ళలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా ఎవరిని టార్గెట్ చేసుకున్నారంటే వాళ్ళ టెర్రరిస్టు ఈ జైషీ మొహమ్మద్ మెంబర్స్ కింద జాయిన్ చేసుకుంటానికి పుల్వామా అటాక్ జరిగినప్పుడు భారత సైన్యం ఏ టెర్రరిస్టులను చంపిందో వాళ్ళ భార్యల్ని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లోకి ప్లేస్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా. సో రకంగా చెప్పాలంటే పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇన్ని రాష్ట్రాల్లోకి వీళ్ళందరూ ఎప్పుడు ఈ స్లీపర్ సెల్స్ ప్రవేశించారు. ఈ అమ్మోనియం నైట్రేటు నేపాలు బంగ్లాదేశ్ ద్వారా టర్కీ నుంచి ఇదంతా కూడా భారతదేశానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇన్ని కేజీలు వచ్చినప్పుడు 2900 కేజీలు పట్టుకున్నారు. మిగతా 300 కేజీలు 32 కార్లు 30 మంది డాక్టర్ల పైన తప్పించుకున్నారు ఆల్ఫలా యూనివర్సిటీ నుంచి దీనికి సంబంధం ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరినీ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇది బయటపడింది కాబట్టి ఎక్కడైనా కారుల్ని ఆ కారుల్లో ఉన్న అమ్మోనియం నైట్రేట్తోనే పేల్చేయచ్చనే అనుమానం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఎవరైనా మెట్రోకి ఎక్కాలంటే 20 నిమిషాల ముందే మెట్రో స్టేషన్కి చేరాలని, అట్లాగే లోకల్గా ట్రైన్స్ ఎక్కాలంటే గంట ముందే వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయాలని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే డిపార్ట్మెంట్కి మెట్రో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సమాచారం పంపించింది. టార్గెటెడ్ సిటీస్లో హైదరాబాద్ ఉంది, ఆంధ్రాలో తిరుమల ఉంది, అయోధ్య ఉంది, ప్రయాగరాజ్ ఉంది. ఇట్లా ఇవన్నీ పేర్లు వినబడుతున్నాయి. ముందుగా అయితే ఆ 300 కేజీల అమ్మోనియం నైట్రేట్ పట్టుకోవాలి, అట్లాగే 30 మంది డాక్టర్స్ని పట్టుకోవాలి, 28 కార్లను పట్టుకోవాలి. ఇవన్నీ ట్రేస్ చేసినప్పుడే అసలు దీని వెనక ఎవరున్నారు, పూర్తిగా భారతదేశంలో దీన్ని ఎవరు నడిపించారనేవన్నీ కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.